గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణే ప్రియమనంగ మదాపహారం వారణసీపురపతి భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగేశు విష్ణుసుర సేవిత పాదపీఠం వామేన విగ్రహేణ కలత్రవంతం వారణసీపురపతి భజ విశ్వనాథం. నాకు 2 ముద్దలు నాకు 3 ముద్దలు రాతి నాకే ఎండిపోతుంది గింజలు శివుడికే సిన్నూరు లేదు పార్వతి వచ్చి వేరే వాళ్ళు అడిగిందంట నాకు 2 ముద్దలు 10 ముద్దలు ఎన్నే 10 నీ పది ఉండాలి 10 కాదు 30 తింటానా నీకెందుకు 30 కాదు సెంచరీ పూర్తి చేసి అడగను ముద్ద మీద ముద్ద ముద్ద మీద ముద్ద ఎన్ని ముద్దలు నాన్న కడుపు నిండు వరకు ముద్దుతో నేట మాట తిన్నవా నా కొళ్ళు తీసుకెళ్ళా ఎటు బాత్రూమ్ కి బాత్రూమ్ తీసుకెళ్ళడా ఎక్కువైపోయింది మంచం తడిసిపోద్ది వెళ్ళలేను తీసుకెళ్ళా ఇప్పుడే పేకపోయి తిన్నాము కాలు చేత పడిపోయి నీకు పడిపోయి ఏరుకోయా మరి దీన్ని కొడుకు పెట్టి నానా చెడ్డే పడ్డలా పెరిగా పొగ మీద మూత పెట్టి పొగ మీద మూత పెట్టి పొగ మీద మూత పెట్టి రాజులమ్మ పండు నా బోతులు పండు పోతూ చూడాలి సూర్యుడు మన మ్యూట్లో పెట్టమనే సౌండ్ ఏం లేకపోతాను నా ఫోటో తీసి ఎక్కడ పెట్టుకుంటూ వాడికి ఎందుకు తలపనెట్టుకో దెయ్యాలి సార్ లేక దొగ్గోడు ముదిరిపోద్ది నాట్ సార్ స్పిరిట్ కదా గుండెలు కొరికేసి పెయి మీద తిండి లేక ఎలాగ దొక్కుతాడు తెలుసా నోట్లో ఉంది వాడు గుయ్యడానికి ఓపుకుండదు సైతం తీస్తుంటే చాలుతుంటాడు రోజు 3 బకెట్లు నిండిపోతుంటాడు ఇలా దొగ్గుతూ ఉంటే కుటుంబం 4 రోజులు తిండి అయ్యారు ఎందుకు తెలుసా మరి గట్టుకోలు తాగేసి తగల పెట్టిస్తాడు పచ్చి మంచిగా పోయిరు అయినా సరే భార్య బిడ్డలు పిలుస్తాడు ఏది ఇస్తే తిందాం కడుపు మాడిపోతుంది ఎలా పిలుస్తాడు తెలుసా మీ ఆవిడ సూర్యుడు కదా అమ్మ అమ్మ కదండి అమ్మను పోయిరు ఏంటి నేను ఇక్కడే ఉన్నానండి చచ్చిపోతనే ఎప్పుడెప్పుడు చచ్చిపోతావు మంత కాబట్టి అంటే అందరికి ఫోన్ చేయాలి ఈ మొఖం నీకు కనబడదు పెళ్ళికి సరే ఫోటోలో చూస్తానండి రెండిపోతుంది ఉడికించి పోసి తాగి చచ్చిపోతారు వాళ్ళమ్మ ఆ పొయ్యి మీద వేడి గెంజి కదా అది తెచ్చి మీ నాన్న మామ మీద కొట్టే ఇప్పుడు మొఖం మీద కొడుతుంది వేడి గెంజి అమ్మ బాగుంది నాన్న కొడుక షణ్ముఖరావు అబ్బా షణ్ముఖరావు సచ్చినోడికి ఇంకేమొస్తుంది నాన్న షణ్ముఖరావు ఏం నాన్న దగ్గర వచ్చాను చెప్పరా నాన్న ఓయ్ చచ్చిపోతాండ్రు వేగం చచ్చిపోరా తనలోనే వెళ్ళేస్తావు నాన్న నీ అమ్మ 3 రోడ్డు గెంజిపోయి పోయినా ఆకలి వేస్తుంది అమ్మా నాన్న ఆకలి